శ్రీమాత్రే నమః. ఓం శరవణభవాయ నమః. కందషష్ఠి కవచం. అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇందులో మీకు ఎవరు చెప్పని విషయాలు, అలాగే అందరికీ పనికొచ్చే విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఇది కందషష్ఠి కవచం ఎలా వచ్చింది అంటే, మనకి 18th సెంచరీలోని, అంటే 1800వ శతాబ్దం అంటారు కదా, శ్రీ బాలదేవరాయన్ స్వామిగల్ అనే ఒక సిద్ధుడు స్వామి మురుగన్ భక్తుడైనటువంటి అతను చాలా తీవ్రమైన కడుపు నొప్పితోనే బాధపడుతూ ఉన్నారు. అదే సాధారణంగా కడుపు నొప్పి వస్తే ఏం చేస్తారు? వైద్యాలయానికి వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడుతుంటాం. కానీ చాలా చోట తిరిగారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. స్వామి మురుగన్ మీద ఉన్న భక్తితో అలా తిరుగుతూ తిరుచెందూర్ అనే ఒక స్వామి ఆలయానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ విశేషం ఏమిటి అంటే, పన్నీరెలై విభూది అనేసి ఒక విభూతిని ఇస్తారు. పన్నీర్ అంటే మనం కూరలో వేసుకున్న పన్నీరో, చల్లుకునే పన్నీరో కాదు. పన్నీర్ ఎలై అంటే ఆకు. పన్నీర్ ఎలై అంటే అక్కడ ఆ ప్రదేశంలో పెరిగే ఒక మొక్క నుంచి ఆకు తీసుకొని స్వామివారికి అభిషేకించిన విభూతిని అందులో వేసి ఔషధంగా ఇస్తారు. దాన్ని పరమ భక్తితో ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం ఉన్నా సరే తగ్గి ఆరోగ్యంగా ఉంటారన్నమాట. అది ఇప్పటికీ జరుగుతుంది. ఎన్నో వేల సంవత్సరాలుగా అది జరుగుతూనే ఉంది. ఆఖరికి శంకరాచార్యులు కూడా ఆ తిరుచెందూర్ వెళ్ళినప్పుడు తీవ్రమైన అనారోగ్యం కలిగినప్పుడు వెళ్ళి స్వామిని స్తుతించి స్వామి శంకరాచార్యుడు సామాన్యమైన వ్యక్తి కాదు కదా, మహానుభావుడు. శంకరాచార్యులు కూడా ఆ విభూతి స్వీకరించగానే అతని అనారోగ్యం తగ్గింది. వెంటనే స్వామి మురుగన్ మీద శంకరాచార్యులు భుజంగ స్తోత్రం అంటూ చేశారు. చేసిన తర్వాత అడిగారు, స్వామి ఏమిటి నాకు ఈ అనారోగ్యం ఎందుకు కలిగించావని అడిగితే మురుగన్ చెప్పారు, శంకరా, నీ వల్ల లోకానికి ఒక మంచి చెయ్యాలి, ఒక స్తోత్రాన్ని అందించాలని ఉద్దేశంతోనే నీకు అనారోగ్యాన్ని కలిగించాను కాబట్టి వేరే విషయం ఏమీ కాదు అని చెప్తూ అన్నారు. అయితే ఈ బాలదేవరాయన్ స్వామి గారు ఆ విభూతి ప్రసాదాన్ని తీసుకోగానే అతనికి కడుపు నొప్పి అనేది తగ్గిపోయిందనమాట. అయితే ఇతను వెళ్ళిన సమయానికి అక్కడ తిరుచెందూరులోని షష్ఠి ఉత్సవాలు జరుగుతున్నాయి. షష్ఠి ఉత్సవాలు జరుగుతుంటే చూశారు. షష్ఠి ఉత్సవం అంటే అసుర సంహారం, రాక్షస సంహార ఘట్టాన్ని చేస్తూ ఉంటారు. స్వామివారు రాక్షసులను ఎలాగైతే హతమార్చారో లోకక్షేమం కోసం ఆ ఘట్టాన్ని షష్ఠి రోజున వాళ్ళు ఉత్సవంగా చేస్తూ ఉంటారు అక్కడ ప్రాంతాల్లోని. అయితే ఆ సమయంలో స్వామివారు విభూతిని స్వీకరించి తనకు అనారోగ్యం తగ్గింది కాబట్టి తన ఒక్కరికే కాదు లోకానంతటికీ రక్షగా ఉండాలనే ఉద్దేశంతోనే స్వామి అనుగ్రహంతోనే ఈ బాల దేవరాయ స్వామి గారు అతను షష్ఠి కవచాన్ని చేశారు. అదే స్కంద షష్ఠి కవచం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ఆ కంద షష్ఠిని ఎవరైతే చదువుతున్నారో, వింటున్నారో వాళ్ళకి పూర్తి రక్షణ ఇస్తుంది. స్వామి చేతిలో వేలాయుధం వాళ్ళని రక్షిస్తూనే ఉంటుంది. అయితే అనొచ్చు, ఏమండి ఇలాంటి సిద్ధులకి, మహానుభావులకే కష్టాలు ఇచ్చారు, మనం ఎంత అనొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సిద్ధులకి, మహాపురుషులు కష్టాలు వస్తే వాళ్ళకి వచ్చిన కష్టాన్ని వాళ్ళతో వదిలేయరు, ఏడుస్తూ కూర్చోరు. లోకానికి హితవు చేసి ఏదో ఒక పనిని చేస్తారు. ఉదాహరణకి లూయిస్ బ్రెయిల్ అనే వ్యక్తి చిన్నతనంలోనే తనకి ప్రమాదంలో కళ్ళను కోల్పోయాడు. అయితే నా కళ్ళు పోయాయి కదా అని ఏడుస్తూ ఇంట్లో కూర్చోలేదు. పట్టుదలతోని బ్రెయిల్ లిపి అనేక చుక్కలతో చదవగలిగే ఒక
లిపిని తయారు చేశారు. దాని ఆధారంగా ఇప్పటికి కూడా కొన్ని కోట్ల మంది కళ్ళు లేని వాళ్ళు చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు. కాబట్టి మహానుభావులకే పెద్ద పెద్ద కష్టాలను ఇస్తాడు భగవంతుడు. ఎందుకంటే వాళ్ళ నుంచి లోకానికి ఏదైనా ఒక మంచి చెయ్యాలనే ఉద్దేశంతో. కాబట్టి ఆ దేవరాయ స్వామి గారికి ఆ కడుపునొప్పి రావడం వల్లే స్వామివారి అనుగ్రహం చేత మనకి కందషష్ఠి కవచం అనే ఒక అద్భుతమైన స్తోత్రం మనకు వచ్చింది. అయితే ఇది తెలుగులో ఉండడానికి కొంచెం కష్టం, మొత్తం తమిళ భాషలోనే ఉంటుంది. అయితే మీరు అనొచ్చు, తమిళ భాష కదండి మనకు అర్థం కాదని చదవడం ఎందుకు అనేసి. ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి లలితా సహస్రం, విష్ణు సహస్రం 190 మంది అర్థమయ్యే చదువుతున్నామా, అర్థమయ్యే వింటున్నామా? అయినా చదవడం వల్ల, వినడం వల్ల దాని నుంచి మనం ఫలితాన్ని పొందుతున్నాం కదా. ఇది కూడా అంతే. మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను, నచ్చితే లైక్ చేయండి. ఏమిటంటే మన అనారోగ్యం తగ్గడానికి డాక్టర్ గారు ఇచ్చే మందులు వేసుకోవడానికి మనం డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. డాక్టర్ గారు రాసిన చీటీలో ఉన్న అక్షరాలు మనకు అర్థవలసిన అవసరం లేదు కదా. డాక్టర్ గారు ఇచ్చిన మందుల చీటీలో ఉన్న మందులు తెచ్చుకొని వేసుకుంటే మనకు అనారోగ్యం ఎలా తగ్గిపోతుందో, అలాగే మనకు అర్థమైనా అవ్వకపోయినా ఆ స్తోత్రాన్ని పఠించడం వల్ల లేదా వినడం వల్ల మనకు వచ్చిన అనేక కష్టాలు కూడా దూరమై స్వామి అనుగ్రహం ఒక కవచంలా మనకి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ కంఠషష్ఠి కవచాన్ని నిత్యం చదువుకోవడం మంచిది. దాని పేరేమిటి? షష్ఠి కవచము. ఒక యుద్ధానికి వెళ్ళే వీరుడు శత్రువుల నుంచి వచ్చే ఆయుధాలు తనకు హాని కలిగించకుండా ఎలాగైతే రక్షించడానికి ఒక కవచాన్ని ధరించి వెళ్తాడో, ఉదయం లేస్తే ఉరుకులు పరుగుల జీవితంలో మనం నిత్యం బయటికి వెళ్ళవలసి ఉంటుంది. లేదా మనకి లేని కష్టాలు లేవు, ఎన్నో కష్టాలు మన మీద వచ్చి పడుతూనే ఉంటాయి. బయటికి విద్యార్థులు ప్రయాణం చేస్తుంటారు, ఉద్యోగస్తులు ప్రయాణం చేస్తుంటారు, వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తారో లేదో అని భయం, పిల్లలు బయటికి వెళ్తుంటారు వస్తారో లేదో అని భయం, తల్లిదండ్రులకి. ప్రయాణం చేసే మనకు కూడా భయమే. ఎప్పుడైతే ఈ కందషష్ఠి కవచాన్ని చదువుకోనో లేదా వింటూనో కొంచెం విభూది, స్వామివారి విభూదిని నుదుటిన ధరించి వెళ్తామో, స్వామివారి చేతులను శక్తి ఆయుధం ఎల్లవేళలా మనకి రక్షణ కల్పిస్తూ మన వెంటే ఉంటుంది. ఆ రక్షణ మనకి ఎలాంటి ప్రమాదాన్ని రాకుండా చూస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో వచ్చే కష్టాల నుంచి కూడా మనకి రక్షణ కల్పిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే తిరుచెందూరుకి అనేకమైన విశేషాలు ఉన్నాయి. ఎంతటి విశేషం అంటే తిరుచెందూరు అన్ని దేవాలయాలు, స్వామివారి దేవాలయాలు అన్నీ కూడా ఎక్కడో కొండల మీద ఉంటే, తిరుచెందూరు దేవాలయం మాత్రం సముద్ర మట్టానికి ఇంకా కొన్ని అడుగుల దిగువనే ఉంటుంది. సముద్ర అలలు గుడిలోకి తగులుతూ ఉంటాయి. అయితే 2004 సునామీ భారతదేశాన్ని మొత్తాన్ని అల్లకల్లోలం చేసింది. ఇంచుమించుగా సుమారుగా 10,000 మంది పైగా చనిపోయారు. అయితే యాజ్ పర్ సైన్స్ ఏంటంటే, సునామీ వచ్చినప్పుడు సముద్రం కొన్ని అడుగులో లేదా కొన్ని కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్తుంది. అదే మనకు అంచనా అట. వెంటనే 2-3 నిమిషాల్లో, తక్కువ లేదా ఒక 5 నిమిషాల్లో ఒక 80-100 కిలోమీటర్ల వేగంతో అదే అలలు ముందుకు వచ్చి మొత్తాన్ని ముంచి వేస్తూ ఉంటాయట. కానీ తిరుచెందూరులో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా అంటే, సునామీ వచ్చే ముందు అన్ని సముద్రాలు వెనక్కి వెళ్ళినట్టే తిరుచెందూరులో సముద్రం కూడా వెనక్కి వెళ్ళింది. అయితే సాధారణంగా 2-3 నిమిషాలు ముందుకు రావాల్సిన అలలు 20 నిమిషాలు, అరగంట వరకు కూడా రాలేదు. కానీ ఆ తర్వాత అలలు వచ్చినా సరే ఏదో సాధారణమైన అలలు వచ్చినట్టు వచ్చేది తప్పితే ఆ ఆలయం మీదకి కానీ ఆ గ్రామం మీదకి కానీ ఆ అలలు అనేది సునామీ ప్రభావం అయితే ఎంత మాత్రము కూడా లేదట. చూడండి ఎంత అద్భుతమో. ఇప్పటికి కూడా అక్కడ వాళ్ళు నమ్ముతారు, సునామీని తరిమేసిన స్వామి నీకు నమస్కారాలు చేస్తూ ఉంటారు. అన్ని చోట్ల సునామీ ఇబ్బంది పెడితే ఆలయానికి ఇంకా సముద్ర మట్టానికి కిందగా ఉన్న ఆ ఆలయాలకి ఒక చుక్క నీరు కూడా రాలేదు. పైగా సముద్రం వెనక్కి వెళ్ళిపోయిందంటే ఆలోచించుకోవాలి మీరు ఆ స్వామి శక్తి ఎలాంటిది అనేసి. ఎంత రక్షణ కల్పిస్తాడో తను నమ్ముకున్న భక్తులకి అనేసి మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇంకో విషయం చెప్తాను. మన తమ్ముళ్ళు అదే కదా, కంఠషష్ఠి కవచం మీకు రక్ష, మీ శత్రువులకు శిక్ష అని.
అయితే మన తప్పు లేకుండా మనల్ని ఎవరైనా బాధ పెడుతూ ఉంటే, వాళ్ళకి డబ్బు ఉండొచ్చు, ఏ హోదాలో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, మన తప్పు లేకుండా నిష్కారణంగా మనల్ని ఎవరైనా బాధ పెడుతూ ఉంటే స్వామికి ఒక నమస్కారం చేసి, స్వామి మురుగనికి ఒక నమస్కారం చేసి ఆ కందషష్ఠి కవచాన్ని ఎవరైతే చదువుతారో కొన్ని రోజుల్లోనే ఎవరైతే మిమ్మల్ని పీడిస్తున్నారో, బాధ పెడుతున్నారో వాళ్ళ నుంచి మీకు విముక్తి కలుగుతుంది. స్వామి రక్షిస్తారు. ఇంకా ఎప్పటికీ కూడా మీ జోలికి రారు. ఆ తర్వాత వాళ్ళు ఏమవుతారనేది పక్కా వేరే విషయము. తర్వాత వాళ్ళు ఏమవుతారనేది వేరే విషయము. కానీ ఖచ్చితంగా 100కి 100 కూడా వాళ్ళు మీ జోలికైతే రారు. మీకు ఎలాంటి ఆపద తలపెట్టడానికి వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తాడు స్వామి. అది షష్ఠి కవచం యొక్క అద్భుతాలు. కాకపోతే కొన్ని చోట్ల తెలుగులో అక్కడక్కడ ఉన్నాయి, వెతుక్కుంటే మంచిది. లేదంటే ఇంగ్లీష్లో చదువుకున్న పిల్లలుంటే ఇంగ్లీష్లో ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా చదువుకోండి. అదే అర్థం తెలుసుకొని చదువుకుంటే దాని మీద ఇంకో కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనకి అర్థం తెలియకపోయినా నష్టమే లేదు. మనకి దానివల్ల వచ్చే ప్రభావం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, మనం చదివినా విన్నా సరే. కాబట్టి ఈ విషయం ఎవరైనా మనకి ఒక కష్టం చెప్పినా, ఏదైనా కష్టాల్లో ఉన్నా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం డబ్బులతోనో లేకపోతే వేరే విధంగా సహాయం చేయలేకపోవచ్చు, అంటే మనకు అవకాశం లేకపోవచ్చు. కానీ ఎక్కడికి వెళితే ఆ కష్టం తీరుతుందో చెప్పడం కూడా సాయం లాంటిది. కాబట్టి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. అనేక కష్టాలు, బాధలు పడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చేరవేసి మీ వంతు సాయం మీరు కూడా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అనేక అద్భుతమైన విషయాలు తెలుసుకోవడం కోసం శ్రీ మురుగన్ వైభవం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెట్రివేల్ మురుగన్కు అరోహర.